బట్టి విక్రమార్క కథలు. ఫ్రెండ్స్, నిన్నటి భాగంలో విక్రమార్కుడి సింహాసనం భోజరాజుకు లభించిన ఉదంతం విన్నాం కదా. ఈరోజు విక్రమార్కుడి సింహాసనాన్ని గూర్చిన కథనం విందాం. భోజరాజా, ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావు. కానీ దీనిని అధిరోహించడం కానీ దీని మీద కూర్చోవడం కానీ సామాన్యులకు సాధ్యం కాదు. సాహసం, వితరణ మొదలైన గుణసంపదలకి ప్రపంచంలో అతి ప్రఖ్యాతి కాంచినవాడు అయిన విక్రమార్కుడి సింహాసనమిది. దీనిని అధిరోహించడానికి అతనితో సమానులు మాత్రమే అర్హులు. ఇది మానవులు నిర్మించినది కాదు, దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి ఇవ్వబడినది. అతను గతించినాక ఈ సింహాసనం పూడ్చిపెట్టబడింది. నాలాగే ఈ సింహాసనం మీదున్న 32 బొమ్మలు మాట్లాడగలవు. బొమ్మలమైన మేము మాట్లాడే శక్తి కలిగి ఉండడానికి కారణం లేకపోలేదు. నీకు మెల్లగా అన్ని విషయాలు తెలుస్తాయి. నేనిప్పుడు చెప్పేదేమిటంటే, 4 దిక్కుల చివరల వరకు కీర్తి వ్యాపించినవాడు, 64 కళలలోనూ ప్రవీణుడు, సాహసం, వితరణ మొదలైన సుగుణాలను సంపూర్ణంగా కలిగినవాడు అయిన విక్రమార్కుడి లక్షణాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కు, లేదా వెళ్ళిపో. నా మాటలను కాదని ఎక్కబోయావో నీకు హాని కలుగుతుంది. ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదని గుర్తుంచుకో అంది. భోజరాజుకు ఆ మాటలు వినడంతో కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. సభలో ఉన్నవారు అలాగే ఆశ్చర్యంలో మునిగిపోయారు. భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ, ఓ బొమ్మ, నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. విక్రమార్కుడని నువ్వు చెప్పావే, అతని చరిత్ర నేనెరుగను. అతని గుణాల వంటివి నాలో ఉన్నాయో లేదో నువ్వే నిర్ణయించాలి. నువ్వు సమర్థరాలివని అనిపిస్తోంది. విక్రమార్కుడి చరిత్ర చెప్పు అన్నాడు. అందుకా ప్రతిమ, రాజా, విక్రమార్కుడి గుణగణాలు వర్ణించడం నా తరం కాదు, అయినా నా శక్తి మేరకు చెబుతాను అంటూ చెప్పసాగింది. బొమ్మలు చెప్పిన కథలు. 1వ బొమ్మ చెప్పిన కథ. ఈ భూమి మీద ఎంతో ప్రసిద్ధి చెందిన నందిపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో వేదపారంగతులైన విప్రులు, శత్రుభయంకరులైన క్షత్రియులు, విశేషముగా వ్యాపారం చేసే వైశ్యులు, సత్ప్రవర్తన వల్ల శూద్రులు ఎందరో ఉండేవారు. ఆ పట్టణంలోని విప్రులలో చంద్రవర్ణుడనేవాడు ఉండేవాడు. అతను చాలా అందమైనవాడు. అతను 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, ఎన్నో గాథలు చదివినా తృప్తి లేక ఇంకా విద్యారహస్యాలు తెలుసుకోవాలని తగిన గురువులను వెతుక్కుందుకు ఒక శుభముహూర్తంలో ఇల్లు వదిలి బయలుదేరాడు. ఎన్నో దేశాలు తిరిగినా తగిన గురువు కనిపించక నిరాశతో వెనుతిరిగి తన ఊరు వచ్చేయసాగాడు. చాలా దూరం నడవడం, తగిన ఆహారం లేకపోవడం, తీక్షణంగా ఎండ కాస్తూ ఉండడం, వీటి వల్ల అతను నడవలేక దాహబాధతో నీటి కోసం వెదుగుతూ ఎంతో కష్టం మీద నడుస్తుంటే ఒక చెరువు కనిపించింది. దానితో అతనికి పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయి ఆ తటాకంలో స్నానం చేసి కడుపు నిండా నీరు తాగి ఆ సరస్సు ఒడ్డున నీడనిస్తున్న రావి చెట్టును చూసి దాని కిందకు నడిచి ఆ చెట్టు వేరు మీద తల పెట్టుకుని నిద్రపోయాడు. మానవ సంచారం లేక నిశ్శబ్దంగానూ ప్రశాంతంగానూ నీడపట్టున చల్లగాను ఉండి చక్కగా రావి ఆకులు గాలి వీస్తుంటే అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుంచి ఒక రాక్షసుడు ఉంటున్నాడు. ప్రతిరోజు మధ్యాహ్నం అతను మానవ రూపంలో చెట్టు దిగి వస్తుంటాడు. ఆ వేళ కూడా అలాగే వచ్చిన ఆ రాక్షసుడు చెట్టు మొదలను నిద్రపోతున్న బ్రాహ్మణుని చూసి చాలా ఆశ్చర్యపడి తన పనులు చూసుకుని తిరిగి వచ్చి అప్పటికీ నిద్రలోనే ఉన్న అతనిని చూసి అతని సంగతి ఏమిటో తెలుసుకోవాలని అతన్ని నిద్రలేపాడు. కళ్ళు తెరిచిన చంద్రవర్ణుడు తన ముందు నిలబడిన మహా తేజస్వి అయిన బ్రహ్మరాక్షసుని చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నమస్కరించాడు. అప్పుడు ఆ రాక్షసుడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వెవరివి? నీదే ఊరు? ఈ నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చావు? ఇక్కడెందుకు నిద్రపోతున్నావు?
నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నలు కురిపించాడు. చంద్రవర్ణుడు చాలా వినయంగా తన కథ చెప్పాడు. తిరిగి తిరిగి చాలా అలసిపోవడం వల్ల ఒళ్ళు మరిచిపోయి తమ రాకను గమనించలేకపోయాను, నా తప్పును క్షమించండి అని ఆ రాక్షసుణ్ణి వేడుకున్నాడు. అతని కథ విన్న రాక్షసుడికి అతనికి విద్యలో ఉన్న ఆసక్తికి విస్మయం కలిగింది. చంద్రవర్ణ, నువ్వు చాలా బుద్ధిమంతుడివి. నీకు విద్యలో కల ఆసక్తి మెచ్చుకోదగింది. ఎన్నో చదివినా ఇంకా తెలుసుకోవాలని గురువు కోసం దేశ దేశాలు తిరిగావు. అయినా నీ ప్రయత్నం ఫలించలేదు. నీ మీద నాకు జాలేస్తోంది. నువ్వు అడగకుండానే నీకు నా చరిత్ర చెప్పి యోగ్యుడివైన నీకొక ఉపకారం చేయదలుచుకున్నాను అన్నాడు. మహాప్రసాదం అన్నాడు చంద్రవర్ణుడు. బ్రహ్మరాక్షసుడి కథ. చంద్రవర్ణ, నీ రూపం చూసి నన్ను ఋషిగా అనుకుని ఉంటావు, కానీ నేను అలాంటి గొప్పవాడిని కాదు. ఇది నా అసలు రూపం కాదు. కామరూప విద్య ఎరిగిన నేను నువ్వు నన్ను చూసి భయపడతావని మనుష్య రూపం ధరించానే తప్ప నా నిజరూపం చాలా భయంకరమైనది. నేనొక బ్రహ్మరాక్షసుడినే. పరకాయ ప్రవేశం వరకు సకల విద్యలు నేర్చుకున్న మహావిద్వాంసుణ్ణి. ప్రసిద్ధులైన పండితులందరినీ వాదంలో ఓడించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గర్వంతో మిడిసిపడేవాణ్ణి. నాకు తెలియని విద్య ఈ ప్రపంచంలో లేదు. ఒకనాడు వేదాంతం జరుగుచున్నప్పుడు నేనొక మునివర్యుడి మాట వినక తిరస్కరించి వేళాకోళం చేశాను. అందుకతను కోపగించి, నువ్వు విద్యాగర్వంతో తరతమ భేదాలు తెలుసుకోకుండా నన్ను హేళన చేశావు కనుక బ్రహ్మరాక్షసుడివై ఉండు. నీ విద్య నిరుపయోగమగుగాక అని ఘోరంగా శపించాడు. నా ప్రవర్తనకు పశ్చాత్తాపపడి ఆ మునికి నమస్కరించి, మహాత్మా, పాండిత్యం ఉన్న ఉచితానుచితాలు పాటించక మిమ్మల్ని చులకన చేశాను. నా అజ్ఞానానికి తగిన ఫలమే సంభవించింది. శాపం విధించేశారు కనుక అనుభవింపక తప్పదు. విచారించి ప్రయోజనం లేదు. నా మీద కరుణించి నా నేరాలను క్షమించి శాప విముక్తి అనుగ్రహించండి అని వినయంగా ప్రార్థించాడు. ఆ ఋషి కోపం వదిలి కనికరించి, నా శాపం అనుభవించక తప్పదు. బ్రహ్మరాక్షసుడివై కొన్నాళ్లున్నాక విద్యార్థి అయిన ఉత్తమ బ్రాహ్మణుడొకడు నువ్వున్న చోటకి తనంతట తానే రాగలడు. అతనికి నీ చరిత్ర చెప్పి విద్యారహస్యాలు ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది. అప్పటికి నీ ఆయువు కూడా పూర్తయి స్వర్గానికి వెళతావు అని చెప్పాడు. అతనే నన్నిక్కడ ఉండమన్నాడు. నేను బ్రహ్మరాక్షసుడనై వచ్చి ఈ రావి చెట్టు మీద నివసిస్తున్నాను. నేనిక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది. ముని చెప్పిన బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. నా శాపం తీరే సమయం రాబట్టే దేవుడు నిన్నిక్కడికి పంపాడు. బ్రాహ్మణోత్తమ, ఇదే నా చరిత్ర. ఇంకా నేను చేద్దామనుకునే ఉపకారం చెబుతాను, విను. నువ్వు ఏ విద్యలు కోరుకుని దేశ దేశాలు తిరిగి నిరాశ చెందావో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా సిద్ధింపజేస్తాను. నీకు విద్యాదానం చేసి నేను శాప విముక్తుణ్ణి అవుతాను. నువ్వు నా దగ్గర చదువుకుంటున్నంతకాలము నేను మానవాకారంతోనే కనిపిస్తాను అని అన్నాడు. అది వినగానే చంద్రవర్ణుడికి ఆశ్చర్యం, భయం, సంతోషం ఒక్కసారే కలిగాయి. చిట్ట చివరికి తనెలాగో ధైర్యం తెచ్చుకుని రాక్షసుడి ముందు తల వంచుకుని, అయ్యా, అల్పుడైన నా మీద మీకిలా అభిమానం కలగడం నా పూర్వజన్మ పుణ్యమే. తలవని తలంపుగా నాకు మహాశక్తి సంపన్నులైన మీరు గురువుగా లభించి విద్యాదానం చేస్తానని వాగ్దానం చేసి నన్ను ధన్యుణ్ణి చేశారు. మీకు శిష్యుడినయ్యే భాగ్యం దేవుడి దయ వలన సిద్ధించింది. కరుణించి నన్ను కృతార్థుడిని చేయండి అన్నాడు. అతని వినయానికి భక్తికి మెచ్చి బ్రహ్మరాక్షసుడు, చంద్రవర్ణ, సకల విద్యలు చెబుతాను, కానీ ముందుగా నువ్వు కొన్ని పద్ధతులను అవలంబించాలి అన్నాడు. ఆ పద్ధతులేమిటి గురువర్యా? విద్యాభ్యాసం మొదలుపెట్టింది లగాయితూ 6 మాసాలు నువ్వు భోజనము నిద్ర మానేయాలి. ప్రతిరోజు ఒక రావి ఆకు మీద పాఠం రాసి నీకిస్తూ ఉంటాను. దానిని శ్రద్ధగా చదివి అప్పగించాలి. ఇలా చేస్తే 6 మాసాలలో అన్ని విద్యలందు నీకు పరిపూర్ణ పాండిత్యం లభిస్తుంది. ఈ నియమాలు పాటింపకపోతే నీకు విద్య లభింపదు.
ఆ నియమాలు పాటించడానికి చంద్రవర్ణుడికి ధైర్యం చాలలేదు. 6 నెలల పాటు ఆహారము నిద్ర మానేయడం ఎవరితరం? అయ్యో, ఈ వ్రతం ఆచరించలేను, నా కోరిక తీరదు అని చింతిస్తుంటే, చంద్రవర్ణ, ఆహార నిద్రలుండవని అధైర్యపడుతున్నావా? దానికి నేనొక ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అంటూ బ్రహ్మరాక్షసుడు అతనికొక ఓషధినిచ్చి, దీన్ని తిను, ఆకలి, నిద్ర, దాహం, శ్రమ ఏమీ ఉండవు, అంతేకాదు ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు. ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తూ ఆ ఓషధిని భుజించాడు. ప్రతిదినం ఆ వేళకి రాక్షసుడు చెట్టు దిగి చెరువులో స్నానం చేసి తన విధులు నిర్వర్తించుకుని అతనికి కొత్త పాఠం చెప్పి పోయేవాడు. అప్పుడు తప్ప మిగిలిన సమయంలో కనపడేవాడు కాదు. అతను శ్లోకాలు రాసిచ్చిన రావి ఆకులు తీసుకుని పాఠం ఒప్పగించి వాటి అర్థము, రహస్యాలు తెలుసుకునేవాడు. అలాగా 6 నెలలలో చంద్రవర్ణుడు పట్టుదలతో బ్రహ్మరాక్షసుడి నుండి విద్యను గ్రహించి అసమాన పాండిత్యం సంపాదించాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు, చంద్రవర్ణ, నాకు తెలిసిన సర్వము బోధించి నిన్ను గొప్ప పండితుడిని చేశాను. 6 మాసాల గడువు కూడా పూర్తయింది. నా వల్ల నీకు విద్య లభింపగా నీ వల్ల నాకు శాప విముక్తి కలిగింది. ఇక నేను ఈ రూపం విడిచి దివ్యదేహంతో స్వర్గానికి వెళ్ళిపోతాను. నువ్వు నీ ఊరు వెళ్ళి వివాహం చేసుకుని సంతానాన్ని, ఐశ్వర్యాన్ని పొంది హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు. చంద్రవర్ణుడు ఎంతో భక్తితో గురువుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఎంతగానో తన కృతజ్ఞతలు తెలుపుకుని, గురువర్యా, మీరు ఆనతినిచ్చినట్లే చేయగలను అంటుంటే ఆకాశం నుంచి ఒక దివ్య విమానం దిగింది. దానిలోంచి ఒక దివ్య పురుషుడు దిగి, పుణ్యాత్మ, రా, నీ పాపం పోయి పావనుడు అయ్యావు, అందుకని నిన్ను ఆకాశంలోకి తీసుకువెళ్లేందుకు విమానం తెచ్చాను అన్నాడు. స్నేహితులు, 1వ బొమ్మ చెప్పిన కథలో మిగతా భాగం రేపు విందాము. నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. లైక్ చేయడం మరిచిపోరుగా. రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటానండి. సెలవా మరి.